జనవరి 1 నూతన సంవత్సర ఆరంభం రోజు. కొత్త ఏడాదిలో చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునే రోజు. అందరిలాగే ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఏడాది ఆరంభంలో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది ప్రారంభం కాదు, ముగింపు. వన్డేలకు వీడ్కోలు పలుకుతూ 2024ను మొదలుపెట్టాడు డేవిడ్ వార్నర్. 50 ఓవర్ల ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంత మైదానంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న అతను ఇప్పుడు అనూహ్యంగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు. వార్నర్ టీ20లో మాత్రం కొనసాగనున్నాడు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్లో ఒకడు డేవిడ్ వార్నర్. దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ వన్డేల నుండి నిష్క్రమించాడు. భారత్లో ఆడిన వన్డే ప్రపంచ కప్ ఫైనలే తనకు ఈ ఫార్మెట్లో చివరి మ్యాచ్ అని, టెస్టులతో పాటు 50 ఓవర్ల ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. కానీ జట్టుకు అవసరమైతే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానన్నాడు. తన సొంత మైదానం సిడ్నీలో బుధవారం నుండి పాకిస్తాన్తో ఆరంభమయ్యే 3వ టెస్టుతో సుదీర్ఘ ఫార్మెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు వార్నర్ గతంలోనే వెల్లడించాడు. వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నా, ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలోనే అనుకున్నా, భారత్లో ఆ ప్రపంచ కప్ గెలవటం పెద్ద ఘనత, అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు 2 ఫార్మెట్లకు వీడ్కోలు పలకటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగుల్లో ఆడేందుకు మరింత సౌలభ్యం దొరుకుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుందని తెలుసు. ఒకవేళ ఈ 2 ఏళ్లలో మంచి క్రికెట్ ఆడి జట్టుకు అవసరం అనుకుంటే అప్పుడు అందుబాటులో ఉంటా. అంతర్జాతీయ టీ20ల్లో ఆడతా. బిగ్ బాష్ సహా ఇతర లీగుల్లో ప్రాతినిధ్యం వహిస్తా. భారత్తో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు వ్యాఖ్యాతగాను వ్యవహరిస్తా అని విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు. 2009 జనవరిలో దక్షిణాఫ్రికాపై తొలి వన్డే ఆడిన వార్నర్ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 161 వన్డేల్లో 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత పరిస్థితుల గురించి వివరిస్తూ, దక్షిణాఫ్రికా విడిచి వెళ్ళాక హాలిడే కోసం సింగపూర్ వెళ్ళాం. భార్య క్యాండిస్తో కూర్చొని చాలా మాట్లాడా. నేను నేర్చుకున్న పాఠం ఇది. ఇంట్లో భార్య పిల్లలతో సమయం గడపడం గొప్పగా అనిపిస్తుంది. దీన్ని ఆస్వాదించా. నా కెరీర్ చూసుకుంటే ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎన్నో అడ్డంకులు దాటాల్సి వచ్చింది. గౌరవంతో సాగా, ఆటపై తపనతో ఉన్నా. నా వంతుగా మెరుగ్గా ఆడాలని అనుకుంటా. ఆస్ట్రేలియా క్రికెట్కు తొలి ప్రాధాన్యమిచ్చా అని వార్నర్ చెప్పాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలవటంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసింది అతడే. ఈ ప్రపంచ కప్లో వార్నర్ 535 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 2027 ప్రపంచ కప్ ఆడతాననే ఆశాభావాన్ని కూడా గతంలో వ్యక్తం చేశాడు. కానీ అప్పటి వరకు కాకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీ వరకైనా అతను జట్టులో ఉంటాడనే అనుకున్నారు. వార్నర్ కూడా మొదట టెస్ట్ రిటైర్మెంట్ గురించే మాట్లాడాడు. కానీ వన్డేలకు ప్రాధాన్యత తగ్గుబోతున్న క్రమంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. కేవలం అంతర్జాతీయ టీ20లలో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగుల్లో ఆడాలనేది దీనికి కారణమై ఉండవచ్చు. ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వార్నర్ ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వచ్చే సీజన్ కోసం దుబాయ్ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్లోనూ ఆడతాడు. వన్డేల్లో వార్నర్ దూకుడు మంత్రంతోనే సాగాడు. ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించాడు. ఆరంభంలోనే భారీ షాట్లతో చెలరేగి బౌలర్ల లయ దెబ్బతీసి విధ్వంసకర ఓపెనర్గా అవతారమెత్తాడు. ఆస్ట్రేలియా తరపున వన్డేలలో అత్యంత వేగంగా 4,000 పరుగులు, 5,000 పరుగులు, 6,000 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ అతనే. ఇక వన్డే ప్రపంచ కప్ అంటే చాలు వార్నర్ చెలరేగిపోతాడు. 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో వార్నర్ సభ్యుడు. 2015లో 8 మ్యాచ్ల్లో 345 పరుగులు చేశాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్తో నిషేధం ఎదుర్కొన్న వార్నర్ తిరిగి 2019 ప్రపంచ కప్లో పునరాగమనం చేసి 647 పరుగులతో సత్తా చాటాడు. వన్డే ప్రపంచ కప్పుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్ వార్నర్. 3 ప్రపంచ కప్లో ఆడిన అతను 1,527 పరుగులు చేశాడు. ప్యాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 6 సెంచరీలతో సచిన్తో కలిసి 2వ స్థానంలో వార్నర్ ఉన్నాడు. రోహిత్ 7 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 2017లో పాకిస్తాన్పై 179 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. వన్డేల్లో ఇదే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2016లో అయితే భీకర ఫామ్ ప్రదర్శించాడు. 23 వన్డేల్లో 63.09 సగటుతో 1,388 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలున్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాటర్ వార్నర్. ప్యాంటింగ్ తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆసీస్ బ్యాటర్గా వార్నర్ కొనసాగుతున్నాడు. బాల్ ట్యాంపరింగ్ కారణంగా వార్నర్పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం పడ్డ సంగతి తెలిసిందే. అయితే 2022లో క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలో సవరణలు చేయడంతో వార్నర్కు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. కానీ సమీక్ష ప్యానెల్ విచారణ బహిరంగంగా జరగాలని చెప్పడంతో వార్నర్ వద్దనుకున్నాడు. కెప్టెన్సీ అప్పీల్ విషయం మరోలా జరగాల్సిందేమో, కానీ సంతోషమే, అది మర్చిపోయి ముందుకు సాగా.
ఐపీఎల్లో జట్లను నడిపించే అవకాశం వచ్చింది. నా నాయకత్వ పాత్రను ఆస్వాదించా. కెప్టెన్ అనే హోదా లేకున్నా ఆస్ట్రేలియా జట్టులో నేను నాయకుడిని అని వార్నర్ అన్నాడు.